సార్ ప్రస్తుతానికి అమరావతిలో రైతులకు సంబంధించి ఏదైతే 50,000 ఎకరాలు మళ్ళీ సమీకరణ చేయడానికి రెడీ అవుతున్నారో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా మీ నెత్తి మీద మళ్ళీ మీరే చేపెట్టుకోవద్దు అంటూ హితవు పలుకుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటారు? బేసిక్ గా అమరావతి రాజధాని ఎంపిక దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రకంగా దాని ఒక ప్రహాసనంగా మార్చింది. ఒక ప్రైవేటు వ్యవహారంగా తాము ఏదనుకుంటే చేయాలనే ధోరణితో వెళ్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు రైతులు రెండు రకాలు. ఇప్పటికే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఒకవైపు ఉన్నారు. కొత్తగా మళ్ళీ 40,000-50,000 ఎకరాలు కావాలని ఆలోచించే ఆ రైతులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2014-19 అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక నగరం, ఆడొక రాజధాని, ఆడొక అద్భుతం జరుగుతుందని చంద్రబాబు గారు చెప్పినప్పుడు నమ్మడమే కాదు, స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారు. ఆ భూములు ఇవ్వడంలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజధానికి భూమి ఇచ్చిన గౌరవం దక్కుతుంది. రెండోది, ఆర్థిక ప్రయోజనాలు రీత్యా చూసుకున్న హైటెక్ సిటీ చంద్రబాబు గారు పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎంతో లేని భూమి ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఎన్ని వందల రెట్లు పెరిగినాయి. కాబట్టి ఇక్కడ రైతు ఒక ఎకరా పొలం ప్రభుత్వానికి చేస్తే ఆ రోజు ఉన్నది 30-40 లక్షలే ఎకరా, అక్కడ రాజధాని అనౌన్స్ చేయక ముందు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 3 ఫ్లాట్లు ఇచ్చాడు అనుకోండి, ఫ్లాట్ ₹1 కోటి పోవచ్చేమో, ఇట్లా ఊహించుకున్నారు. అట్లా పోయింది హైదరాబాద్ లో. కాబట్టి ఆర్థికంగా వెల్ ఆఫ్ అవుతాము, రాజధానికి ఇచ్చిన రైతులుగా గౌరవ చరిత్రలో నిలబడతాము అని రెండు కారణాలతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినారు. దాని ఎవరు కాదన్నారు. 1 or 2% తేడా ఉంటే ఉండొచ్చు. అలాంటి రాజధానిలో స్వచ్ఛందంగా ఇచ్చడం కాబట్టి 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు రాజధాని కావాలని జగన్మోహన్ గారి పీరియడ్లో. అలాంటి రైతులైనా ఈ రోజు ఆందోళన చేస్తూ ఉండేది. అది ఏ ప్రభుత్వం? మీ ప్రభుత్వం. అమరావతి ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన ప్రభుత్వం, అమరావతిని ఎంపిక చేసిన ప్రభుత్వం, ఏ నాయకుడిని నమ్మించారో ఆ ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం. వాళ్ళు వ్యతిరేకించడం ఏంటి? వాళ్ళలో అనుమానాలు రావడం ఏంటి? దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ పారదర్శకంగా వ్యవహరించట్లేదు. సోనగర్ బేసిక్ గా ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? 34,000 ఎకరాలు రైతులు పొలాలు ఇచ్చారు, ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది, మొత్తం 54,000 ఎకరాల్లో మంచి అద్భుతమైన నగరం నిర్మిస్తాం అని మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చేసిన వెంటనే శ్వేత ప్రకటన ప్రకటించారు, వైట్ పేపర్. ఇప్పుడు మొన్న 6 నెలలు 1.5 year క్రితం ఏమని వైట్ పేపరు? జగన్మోహన్ గారు ధ్వంసం చేసినాడు, మేము అక్కడ తిరిగి సమోన్నతంగా నిర్మిస్తాము అని వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ నువ్వు 50,000 ఎకరాలు అడగల, కొత్తగా అడగల. ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసేసి అన్ని మాట్లాడేసి, వైట్ పేపర్ అంటే అర్థం ఏంటి? వాస్తవాలు చెప్పడం, భవిష్యత్తు ఆశ కల్పించడం, అంటే ఇట్లా ఉంటుందని చెప్పడం. మీరు ఇట్లా ఉంటుందని చెప్పే వైట్ పేపర్ లో కూడా అదనపు భూమి శాఖ లేనప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు 50,000 ఎకరాలు ఇకపోతే మున్సిపాలిటీ అవుతున్నట్టు అంటారు. అంటే అంతకుముందు మీరు 54,000 ఎకరాల మహానగరం మున్సిపాలిటీ అయినా, అప్పుడు చెప్పింది 54,000 ఎకరాలనే మహానగరం అన్నారు. మీరు 54,000 అప్పుడు మహానగరం అండి, ఇప్పుడు 50,000 ఎకరాలు ఈగిపోతే మున్సిపాలిటీ అయిపోతుందంటే అప్పుడు చెప్పింది నిజమా, ఇప్పుడు చెప్పిందో రెండు నిజం కదా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. రైతుల్లో అది అంతర్మాదనం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే అదనపు వ్యవహారాలు కోరుకుంటుందో మీకు ఒక ప్లాన్ లేదా? విజనరీ అంటే అర్థం ఏంటి? ఇంకొక 40-50 ఏళ్ళ తర్వాత ఆలోచించడం. ఈరోజు 100 ఎకరాలు ఎందుకు తీసుకుంటాం అంటే 100 ఎకరాలు 40 ఏళ్ళ తర్వాత కావాలని. మీరు ఇప్పుడు 50,000 ఎకరాలు మీరు 40-50 ఏళ్ళలో ఒక రూపం తీసుకొస్తానని చెప్పేసి ఫస్ట్ ఏం అవసరం లేదని ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోతుందని మళ్ళీ 50,000 ఎకరం అంటే రైతులు ఇబ్బంది పడతారు కదా. ప్రధానంగా రెండు రైతుల్లో 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. కొత్తగా భూమి ఇవ్వాలనే రైతుకి భయం ఏంటో తెలుసా? మాకు 12 సంవత్సరాల క్రితం భూమి ఇచ్చిన రైతుకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్లే వల్ల. మాకు 12 సంవత్సరాల క్రితం నా పక్కన రైతుకి భూమి ఇచ్చాడు కదా 34,000 ఎకరాలు, వాళ్ళకి ఇంతవరకు ఫ్లాట్ ఇలా. వాళ్ళకి అయినప్పుడు మాకెన్నింటికి ఇస్తాడు అని వాళ్ళ భయం. మీరు అన్నట్టుగా ఇప్పుడు మున్సిపాలిటీ చేస్తున్నారా లేకపోతే మహానగరం చేస్తున్నారా, దీనికన్నా కూడా ఎప్పుడైతే 33,000 ఎకరాలు రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు గంపడని ఆశలతో ఇచ్చారు. మేబీ ఇక్కడ కంపారిజన్ కూడా ఒక ఇబ్బందికరమైన అంశంగానే ఇప్పుడు తెలుస్తుందేమో. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో హైటెక్ సిటీ తర్వాత జరిగిన కిలోమీటర్ల వేగానికి, భూముల విస్తీర్ణకు, కాస్ట్కి, ఒక రకంగా చెప్పండి రియల్ ఎస్టేట్ పెరిగిపోవడాన్ని అమరావతికి కంపేర్ చేసుకుని అలా అయిపోతుందేమో నిచ్చి ఒకటి ఉండొచ్చు. తమకు తమ పిల్లల భవిష్యత్తుకి ఒక గ్యారెంటీ ఉంటుందనే ఆలోచన ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా అది ఏది నెరవేరకపోయేసరికి మళ్ళీ ఇంకో ఆశతో ఇంకొక రైతు ఎట్లా ఇస్తారు? అది కామన్, మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది కదా. కొత్తగా రైతులు అదే అనుకుంటున్నారు. 12 సంవత్సరాల క్రితం మన తోటి రైతు, మా పక్కూరు రైతు, మళ్ళీ ఏరే అమెరికా రైతు కాదు, మా పక్కూరు రైతు ఇచ్చాడు, ఇంతవరకు అతను ఫ్లాట్ ఇలా ఇచ్చినారు. ఒక 50-60% మందికి ఏం ఇచ్చే ప్లాన్ లో ఇచ్చినారు.
పేపర్ ప్లాన్ వేస్తారు కదా, అవును. అప్రూవల్ ప్లాన్. దాన్ని ఏం చేసుకోవాడు, ఏడుందో నీ ఫ్లాట్ ఎడ తీసు, ఇవన్నీ చేయాలి కదా. వాళ్ళ భయం అది. అసలు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ భయం ఏంటి తెలుసా, మనకి ఇంతవరకు లేదు, కొత్తగా వెళ్ళారు వాళ్ళు మొదలు పడిపోయారంటే మనం పట్టించుకుంటాడా అని వీళ్ళు భయం. అంటే ఇద్దరికి భయమే. మా పరిస్థితి ఏంటి వీళ్ళు భయం, వాళ్ళ పరిస్థితి అటుంటే మా పరిస్థితి వాళ్ళ భయం. ఆ రకంగా ఇద్దరు రైతులు ఆందోళన చెందే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళ ఆందోళనకి అన్నింటికన్నా ముఖ్యమైనది ఈరోజు మీడియా కూడా ఫోకస్ లో పెట్టని పాయింట్ ఏంటంటే, స్వర్ణ గారు, బేసిక్ గా మనకు ఆ రైతులు ఫ్లాట్లు ఇవ్వాలని నేను అనగానే మీరు కూడా ఇచ్చేస్తే పోతుంది కదా అంటారు. 1,00,000 కోట్లు పెట్టాలి వాళ్ళకి, ఫ్లాట్లు ఇవ్వాలంటే 1,00,000 కోట్లు పెట్టాలి. అదేంటంటే ఏమి చేయకుండా 10 లక్షలు. ఎందుకంటే వాళ్ళది ఒక 33,000 ఎకరాలు, ప్రభుత్వం దగ్గర ఉండే ఒక 20, మొత్తం కలిసి 54,000 ఎకరాలు ఒక బల్క్ గా ఉంది. దీంట్లో ఏం చేయాలి, వాగులు వంకలు ఉన్నాయి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు ఉంది. ఈ వాగులకి డ్యామ్స్, సెక్యూరిటీ కోసం అవన్నీ చేయాలి కదా. దానికి ఒక 8,000 కోట్లు పెట్టాలి ఏరియాని ఎంపిక చేసుకొని. అదనంగా ఈ 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి కదా. 1,09,000 ఫ్లాట్లు ఇవ్వాలి ఈ రైతులకి. ప్రభుత్వానికి కొంత పెట్టుకోవాలి ప్రభుత్వ అవసరాల కోసం, కొంత అమ్మాలనుకుంటారు. అదే కదా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే, డబ్బులు వస్తాయని. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ బైఫర్కేషన్, 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలంటే యాజ్ పర్ మామూలు వెంచర్ గా పోయినా కూడా 70,000-80,000 కోట్లు అవుతుంది. మామూలు అంటే సాధారణ టౌన్లు వేసేది, అది రాజధాని 1,00,000 కోట్లు అవుతుంది. వాళ్ళది ఒక 1,00,000 కోట్లు పెడితే నువ్వు ఫ్లాట్ లేవు. మరి ఇప్పుడు 47,000 ఎకరాలు, 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు వివిధ బ్యాంకులు. 47,000 కోట్లు. ఆ 47,000 కోట్లు కేటాయింపు ఈ ఫ్లాట్లు డివిజన్ కోసం ఉపయోగపడే దాని మీద పెడుతున్నారు ఖర్చు. ఎంత పెడుతున్నారో తెలియదు. ఇంటీరియర్ సెక్రటేరియట్ ఎంత కొంతమంది హాస్యాస్పదం వస్తుంది, పేపర్లో చూసినాను. మీరు చెప్పాలి, ఈ ఎలివేషన్స్ అంటారు కదా, డెకరేషన్ అంటారా, అద్దాలు, ఆ పేర్లు వాడుతున్నారు కదా, 2,540 కోట్లు కేటాయించారు. అదే ఒక ఆశ్చర్యకరంగా ఉంటే ఎలివేషన్ చేయడం, తర్వాత డెకరేషన్, అద్దాల అంటే ఒక రకమైనటువంటి వెలుగులు. ఎప్పుడు వెలుగులు చేయాలి స్వర్ణ గారు? వెలుగులు ఎప్పుడు చేస్తారు? 90% బిల్డింగ్ పూర్తయిన తర్వాత మేకప్ చేస్తారు. ఇప్పుడు ఇంతవరకు పునాదులే వేయలేదు. ఇంటీరియర్ సెక్రటరీకి పునాదులే వేయనటువంటి ఇంటీరియర్ సెక్రటరీకి 2,540 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసి శాంక్షన్ చేసింది కేబినెట్. 90% బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ పని 90% అయిపోయే పని ఇప్పుడు 2,400 కోట్లు 3,000 కోట్లు దీన్ని పెట్టచ్చు కదా ఆ ఫ్లాట్ల డివిజన్ కు. కానీ ఇప్పుడు మీరు 47,000 కోట్లు తీసుకొస్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ కోసం పెడుతున్నారు. ఇంకా 1,00,000 కోట్లు పెట్టి ఈ ఫ్లాట్లు ఎప్పుడు డివిజన్ చేయాలి, మాకు ఎప్పుడు ఇవ్వాలి? ఇది ఎక్కువ భయం వస్తుంది. ఇప్పుడు చేస్తున్న అప్పులు ఎక్కడ దాని మీద ప్రయారిటీ లేదు. మేము ఫ్లాట్లు 60% ఇచ్చేసామంటున్నారు. దేంట్లో ఇచ్చారంటే మ్యాప్లో ఇచ్చినారు. ఏం చేసుకోవాలి మ్యాప్లో ఇచ్చుకొని? ఓనర్షిప్ వస్తుంది కానీ అమ్మాలో కొనాలో నువ్వు ఉండాలా, నువ్వు నీ ఫ్లాట్ అని నీకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వేస్తున్న అడుగులు, వ్యవహారాలు రైతులకి అనుమానం వస్తుంది. అంటే నేనేమనుకున్నానంటే అమరావతిలో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా వ్యతిరేకత వస్తుందేమో అనుకున్నా. ఫస్ట్ వ్యతిరేకత మా ఊర్లో ఏంటి అని రాష్ట్రానికి వ్యతిరేకత ఇంకా రాదు కదా. అమరావతి రైతుల్లో మొదలు వచ్చేసింది వ్యతిరేకత. అది చాలా విచిత్రమైన పరిస్థితి. ఏ అమరావతిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన 3 రాజధానుల పైన ముద్ర ఆయన మీద ఉంది ఎంత కాదన్నా. ఇప్పుడు ఆయన రావాలని రైతులు కోరుకునే పరిస్థితి రావడం మాకు మద్దతుగా. ఇప్పుడు ఏదో అంటే 20 నెలలు తిరగకముందునే జగన్ గారికి వ్యతిరేకంగా 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి మాకు మద్దతు ఇవ్వాలనే పరిస్థితికి వచ్చినారంటే కూటమి యొక్క వైఫల్యం కదా. కాబట్టి ప్రభుత్వం రైతుల విషయంలో చేస్తున్న ఇబ్బంది వస్తుంది.